అమెరికా చైనా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయా? తమలపాకుతో నువ్వొకటి అంటే తలుపు చెక్కతో నేనొకటంటానని ఇరు దేశాలు సవాలు చేసుకుంటున్నాయా? ఆంక్షలు, నిషేధాలు, ఆర్థిక దిగ్బంధనాలు ఏ దిశగా పయనిస్తున్నాయి? ఒకరిపై మరొకరు కక్ష సాధింపులకు దిగుతున్నారా? ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే నెల ట్రంప్ జిన్పింగ్ శిఖరాగ్ర సదస్సు జరుగుతుందా? అమెరికాపై చైనా ప్రతీకార చర్యలు. మరోసారి టారిఫ్ వార్ తప్పదా? 6 అమెరికన్ కంపెనీలపై చైనా ఆంక్షలు. అగ్రరాజ్యం అమెరికాపై చైనా ప్రతీకార చర్యలకు పాల్పడుతోంది. దాంతో ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగిన దేశాలుగా ఉన్న అమెరికా, చైనా మధ్య మరోసారి టారిఫ్ వార్ తప్పేలా లేదని తెలుస్తోంది. తాజాగా అమెరికా విధించిన వాణిజ్య ఆంక్షలకు ప్రతీకారంగా చైనా కీలక నిర్ణయం తీసుకుంది. 6 అమెరికన్ కంపెనీలపై చైనా ఆంక్షలు విధించింది. అలాగే డ్రోన్స్ ఎగుమతులపై ఆంక్షలు విధించింది. నువ్వొకటంటే నేను 2 అంటాను అన్నది. ఇప్పుడు ప్రపంచ అగ్రరాజ్యం ఆసియా టైగర్ మధ్య జరుగుతున్నది వాణిజ్య యుద్ధంగా చెప్పుకోవాలి. చైనాలో భారీగా ఉత్పత్తి అయ్యే హ్యూమనాయిడ్ రోబోల దిగుమతిని అమెరికా నిషేధించడంతో అతిపెద్ద ఆసియా దేశం మీద అగ్గి మీద గుగ్గిలం అవుతోంది. అలాగే ఇరాన్ చముర్లను మోసుకొచ్చే చైనా షిప్పింగ్ కంపెనీలపై ఆంక్షలు విధించింది. మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నారంటూ 40 చైనా కంపెనీలను ఆంక్షల జాబితాలో చేర్చింది. 2 చైనా విశ్వవిద్యాలయాలను బ్లాక్ లిస్టులో పెట్టింది. చైనాకు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థలపై ఆంక్షలు విధిస్తామని కూడా హెచ్చరించింది. దీంతో చైనా కూడా ప్రతీకార చర్యలకు దిగాల్సిన అనివార్యత ఏర్పడిందని ఆ దేశ వాణిజ్య శాఖ వివరణ ఇచ్చుకుంది. ఆరు అమెరికా కంపెనీలను చైనా బ్లాక్ లిస్టులో పెట్టింది. చైనా బ్లాక్ లిస్టులో చేర్చిన కంపెనీలలో బయోటెక్నాలజీ రంగానికి చెందిన అప్లైడ్ DNA సైన్సెస్, అలాగే స్ట్రాటమ్ రిజర్వాయర్ వంటి సంస్థలు ఉన్నాయి. ఇకపై ఈ కంపెనీలతో చైనా వ్యక్తులు, సంస్థలు వ్యాపార సంబంధాలు కొనసాగించకూడదని ఆదేశించింది. ఇందుకు సంబంధించిన ఆదేశాలను చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నిజానికి గతేడాది కూడా అమెరికా, చైనా వాణిజ్య యుద్ధంలో చిక్కుకున్నాయి. అయితే గత అక్టోబర్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధినేత జీ జిన్పింగ్ సమావేశమై రాజీకి వచ్చాయి. సంధి కుదిరిందని కూడా చెప్పుకున్నారు. కాకపోతే అమెరికా విధించిన తాజా సుంకాలు మాత్రం వాణిజ్య యుద్ధానికి దారి తీస్తాయని, అలాంటి చర్యలకు దిగొద్దని చైనా హెచ్చరిస్తోంది. అమెరికా, చైనా మధ్య జరగబోయేదేమిటని ఇప్పుడు ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది. అమెరికా పర్యటనకు వెళితే చైనా అధ్యక్షుడు జిన్పింగ్ సెప్టెంబర్ 24న వైట్ హౌస్ లో ట్రంప్తో సమావేశమవుతారు. అగ్రనేతలు ప్రతి ఏడాది 2 సార్లు సమావేశం కావడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది మే నెలలో ట్రంప్ బీజింగ్ వెళ్లి జిన్పింగ్ లో భేటీ అయ్యారు. వచ్చే నెల చైనా అధ్యక్షుడు వాషింగ్టన్ వెళతారు. ఇప్పుడు ఏ అంశాల్లో అమెరికా, చైనాల మధ్య ఉద్రిక్తతలు రేగాయో అవే అంశాలను ఇరు దేశాలు చర్చించాల్సి ఉంది. AI, వాణిజ్య సంబంధాలు, ఆర్థిక సహకారం ప్రధాన అంశంగా శిఖరాగ్ర సమావేశం నిర్వహిస్తారు. ఇటీవలి ఆంక్షలతో అసలు జిన్పింగ్ పర్యటన ఉంటుందా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. AI రంగంలో చైనా దూసుకుపోవడం అమెరికాకు ఏమాత్రం నచ్చటం లేదు. 18 నెలల క్రితం బాగా వెనుకబడి ఉన్న చైనా ఇప్పుడు అగ్రగామి దేశంగా రూపాంతరం చెందింది. టెక్నాలజీలను అపహరిస్తోందని అమెరికా ఆరోపిస్తుండగా ఆధిపత్య ఆలోచన విధానాన్ని మానుకోవాలని డ్రాగన్ కంట్రీ హితబోధ చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా తప్పుడు ప్రచారం చేశారని జిన్పింగ్ ప్రభుత్వం గుర్తు చేస్తోంది. చివరికి ట్రంప్ ని రిసీవ్ చేసుకున్న తీరు దగ్గర నుంచి జీ అన్ని ఆలోచించి చేసేవి ఉన్నాయి. చాలా నిర్లిప్తంగా ట్రంప్ ని జీ రిసీవ్ చేస్తున్నాడు, పెద్ద ఆసక్తి లేనట్లుగా. ఒక రకమైన చిన్న స్థాయి జలక్ అది ట్రంప్ కి ఒక రకమైన అవమానం. అయినా చర్చలు ఏదో జరిగినాయి. చివరికి ఒట్టి చేతులతో ట్రంప్ చైనాను వదిలిపోయాడు. ఆయన సాధించింది ఏమి లేదు ఆ పర్యటనలో. ఇరాన్ కి చైనా సరఫరా ఆపాలను, ఇరాన్ చైనా సహకారాన్ని దెబ్బతీయాలని కూడా ప్రయత్నం చేశాడు. యుద్ధం జరుగుతుంది కదా ఇరాన్తో అమెరికాకి. కానీ అదేమి జరగల. ఆఖరికి ఉత్త చేతులతో వెళ్తా చేసిన ప్రకటన కూడా అమెరికా లొంగుబాటుని చెప్పింది. తైవాన్ విషయంలో మేము ఇన్ని వేల కిలోమీటర్లు, 15-16 కిలోమీటర్లు అనుకుంటా ప్రయాణం చేసి వచ్చి అమెరికా చైనాతో ఏం యుద్ధం చేయగలం, కాబట్టి తైవాన్ విషయంలో మేము చేయగలిగింది ఏమి లేదని చెప్పి తలంచుకొని రాజీ పడి చైనాకి పూర్తి స్వేచ్ఛ తైవాన్ విషయంలో ఇస్తున్నట్లుగా మాట్లాడి వెళ్ళిపోయాడు. ఈ రకంగా పూర్తి సరెండర్ అయిపోయాడు ఆ రోజు చెప్పాలంటే. ఒక రకంగా జీకి ట్రంప్ మళ్ళీ ఇప్పుడు జరుగుతున్న చర్చల్లో కూడా పరస్పరం అంటే అంతిమంగా చైనా తోటి పైచేయి అయింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లో చైనాది పైచేయి అయింది. అమెరికా తీరుతో ప్రపంచ దేశాలు నష్టపోతాయని చైనా మేధావులు, టెక్నాలజీ ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. చైనా AI నమూనాలను ప్రపంచమంతా వినియోగిస్తున్నప్పుడు $1 ట్రిలియన్ మార్కెట్ను అమెరికా దెబ్బ కొట్టాలని చూస్తోందన్నది డ్రాగన్ దేశం ప్రధాన ఆరోపణ.
మరి ఈ పరిస్థితుల్లో గత అక్టోబర్లో చేసుకున్న వాణిజ్య సహకార ఒప్పందాలను ఈ సెప్టెంబర్లో జరిగే శిఖరాగ్ర సదస్సులో కొనసాగిస్తారా అన్నదే పెద్ద ప్రశ్న. రానున్న శిఖరాగ్ర సమావేశానికి సన్నాహంగా జరుగుతున్నటువంటి పరస్పర బిగ్ బ్యాట్, పరస్పరం కొట్లాట. ఎందుకంటే రానున్న శిఖరాగ్ర సమావేశంలో జరిగే చర్చల్లో ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఏ రాయితీలు పొందబోతున్నారు, చైనా నుంచి అమెరికా ఏ రాయితీలు పొందుద్ది, అమెరికా చైనా నుంచి ఏ రాయితీలు పొందుద్ది అనేది ఈ ఒత్తిళ్ల క్రమంలో అది తమకు అనుకూలంగా జరగాలనే దాని మీద అమెరికా చైనాలు పరస్పరం చేస్తున్నటువంటి నిషేధాల పరంపర తంతు ఇది. గతంలో కూడా మనం చూసాం టారిఫ్ల యుద్ధం. సరే, దానిలో ఒక జెన్యూన్ ఇది ఉంది. జెన్యూన్ అంటే అది మంచిదని కాదు. టారిఫ్ల యుద్ధం అమెరికా తను వాణిజ్యపరంగా జరుగుతున్న ఇంబ్యాలెన్స్, అంటే తన ఎగుమతులు తగ్గిపోవటం, తన దిగుమతులు పెరగటం, దానివల్ల తన విదేశీ మారక ద్రవ్య సమస్యల్ని పరిష్కారం చేసుకోవడానికి అమెరికా ట్రంప్ ఎంచుకున్న మార్గం. ఆ క్రమంలో చైనా రష్యాల మధ్య 150% దాకా దరిదాపుగా, ఇంకా పైకి కూడా అనుకుంటా, టారిఫ్లు ఒకళ్ళ మీద ఒకళ్ళు విధించుకుని అక్కడ దాకా పోయి చివరికి అమెరికా ట్రంపే వెనక్కి తగ్గి రాజీ పడాల్సి వచ్చింది. ప్రపంచంలో ఏ దేశం చైనా లాగా ఎదురు తిరిగి అమెరికాకి ఎదురు టారిఫ్లు ఎలా. ఎంతటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఇరు దేశాలు ప్రకటిస్తున్నాయి. మరి పాతాళానికి పడిపోయిన సంబంధాలు ఎలా మెరుగుపడతాయో చూడాలి.